హాయ్ ఫ్రెండ్స్, మేము మా ఫ్రెండ్స్ అందరము తిరువాపూర్ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాము. చాలా పవర్ఫుల్ దేవుడు, చాలా బాగా దర్శనం అయ్యింది. ఆ దేవుడికి 6 వారాలు మొక్కొని మనం 6 కోరిక కానీ తీరిందంటే చాక్లెట్లు స్వీట్లు అందరూ పంచుతాండారు. అక్కడ దేవుడు చాలా బాగున్నాడు. పల్లెటూరు అనమాట ఆ గుడి. వచ్చే దారిలో పాడి పంటలు ఎట్టు చూసినా పచ్చగా చాలా అందంగా ఉంది. ఆ దారిలో వచ్చేటప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉంది. అక్కడ మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామికి బాగా పూజలు అన్నీ బాగా చేస్తూ ఉన్నారు. అది చూసుకునేసి మేము అక్కడ టిఫిన్ తినేసి అందరూ మళ్ళీ తిరిగి వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఏం చేస్తూ ఉన్నారు? మేము నిన్న తిరువాపూర్ పోయినాం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి పోయి వెళ్ళొచ్చాము. అక్కడ యాకు కోసుకొని వచ్చాము, పప్పాకు. ఈ యాకు రేర్గా దొరకదు, చాలా బాగుంటుంది పప్పు చేస్తే, చాలా మంచిది అనమాట. ఈ ఆకుకూర చాలా బలం. ఇది దొరకదు, రేర్గా దొరుకుతుంది, పల్లెటూళ్ళలోనే దొరుకుతుంది. ఆ గుడి పల్లెటూరులోనే ఉంటుంది అనమాట. తిరువాపూర్ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళొచ్చాము మొన్న. ఆడ కోసుకొని వచ్చాను. ఈ ఆకు వేసి పప్పు చేస్తే చాలా బాగుంటుంది. ఒళ్ళుకు కూడా చాలా మంచిది అనమాట. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అవన్నీ రాదు. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. పప్పు 1.5 గ్లాసు, ఒక 150 గ్రాముల పప్పు అనుకోండి. కందిపప్పు కడుక్కోవాలి. ఒక చిన్న తెల్లగడ్డ, ఎర్రగడ్డ ఒకటి, ఒక 2 టమోటాలు, పచ్చిమిరపకాయలు ఒక 10 వేసి అన్నీ వేసి ఉడకపెట్టుకోవాలి. అని చూపిస్తాను. తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు పెద్ద, ఇవి కారం లేదు పచ్చిమిరపకాయలు, అందువల్ల దండిగా వేస్తున్నాను. కారం ఉంటే ఒక 5-6 వేసుకోండి, కారం లేదు కాబట్టి. టమోటా, ఆకుకూర, చింతపండు మళ్ళీ కలిపి పోస్తాము. నూనె కొద్దిగా, 1 స్పూన్ చాలు, అంతే. అన్నీ వేసి ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి. కుక్కర్ ఒక 3 విజిల్లు. నీళ్లు పోయలేదు ఇంతకుముందు, మళ్ళీ పోసిన ఉడికిపోయింది. ఉప్పు పెట్టారు. అంతే, అయిపోయింది. పాముకొని కిరాబా చేసుకోవాలి. ఒక కరావా పులుపు, చింతపండు పిసుక్కొని పోసేసేయాలి. పులుపు నీళ్ళు కాదు, భలే టేస్ట్గా ఉంటుంది. ఈ ఆకు సామాన్యంగా దొరకదు, ఇది ఎప్పుడో సరే పల్లెటూర్లలోనే ఏడన్నా దొరుకుతుంది. పాకున్నాం కదా, కిరాబాద్ చేసుకోవాలి. ఉడిమి వేసాను కిరాబాద్కి. తెల్లగడ్డ ఉడికిన ఇంటిగా ఇంకా వేసుకోవాలి. ఇప్పుడు కూర వేసుకోవాలి. ఇంకా కొంత అయిపోయింది. తర్వాత కొంచెం ఉడకనిచ్చి తీసుకుని చేసి కూడా. ఈ ఆకు ఎక్కువ దొరకదు మనకి, ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది అన్న పల్లెటూరులో పోయినప్పుడే. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెంసేపు ఉడకాలి ఫ్రెండ్స్. కొంచెంసేపు తిరగబాతు చేశాను కదా, ఆ తిరగబాతు అంతా ఆ పులుసులోకి దిగితే అప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఇంత అయిపోయింది. కొంచెంసేపు ఉడకనిచ్చి ఆ పులుసు
అయిపోయింది, ఇంకా దించేస్తాను, ఆపేస్తాను ఇంకా స్టవ్. టేస్టీ టేస్టీ ఆకుకూర పప్పు రెడీ. ఓకే, ఆపేస్తాను. రండి అన్నం తిందాం. మా ఇంట్లో ఏం చేసినాను చూపిస్తాను. వేడి వేడి వైట్ రైస్, రసము, ఆకు, చికెన్ ఫ్రై. ఓకే, తిందామా? టేస్టీగా ఉంది. ఆహా, సూపర్గా ఉంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై పప్పు ఆకుకూర ఎమ్మీగా ఉంది. తింటురా, మీరు కూడా తింటురా, టేస్టీగా ఉంది. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా నాకు ఆకలి వేస్తున్నాను.